దూరంలో ఉన్నానని డీఎస్సీపై అవమానాలుంటే సమాధానం చెప్తానన్నారు. లోకేష్ వ్యాఖ్యలకి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స్పందించారు. లోకేష్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలంటే బయటపెట్టి ఒకటి నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం. ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. ఒక్కరికి అన్యాయం చేసాం, పొరపాటు ఒక్కరికి అన్యాయం చేసాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు వెళ్ళి కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. డోంట్ మైండ్ అనుకోకపోతే పిల్ల చేస్తాను. ఒక మంత్రి పదవిలో ఉండి రోడ్డు మీద కనిపించి మీ ఇంటికి వస్తాను, 20 మీటర్ల దూరం నేను వస్తాను, నేను రేపు ఉదయం వెళ్తాను. ఓకే, చంద్రబాబు ఇంటికి మన లాస్ట్ టైం వచ్చి ఇదే అంశాన్ని ఆ జోగిరమేసి వెళ్ళి కరకర దగ్గర వెళ్ళి రండి చంద్రబాబు అంటే ఎందుకని ఎందుకు చేశారండి? కూర్చో, ఇంట్లో కూర్చొని ఆయన ఏం చెప్తాడు ఎవరైనా చెప్పాను. లేదు రోడ్డు మీద అంటే రమ్మనండి జోకేష్ ఇంటికి ఉన్నాను కదండి. మేము ఇప్పుడు మీ అందరం రమ్మనండి, ఇక్కడ మేము రమ్మనండి. మేము గవర్నమెంట్ ఇంటి ముందు ఉన్నాం కదా, గవర్నమెంట్ కూడా పిలుస్తాం, రమ్మనండి లోకేష్ని. అది భావ్య ధర్మ, అది ఆగి ఉంటాం. కుర్ర చేస్తుంటారండి అవగాహన లేని, ఆలోచనలు లేని మాటలు ఇదే